మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీలన్నీ వేగంగా పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ గా నియమించింది. 90% ఓట్లు గెలవాలనే టార్గెట్ గా ముందుకు వెళ్తోంది అధికార పార్టీ. పార్టీ నేతలంతా ఐక్యంగా ఉండాలంటూ సీఎం సూచించారు. ఇక రెబెల్ అభ్యర్థులు లేకుండా చూడాలంటూ నేతలకు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతున్నాయి? నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు గడువు అయిపోయిన మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానిలో భాగంగానే 100కు పైగా మున్సిపాలిటీస్, అట్లాగే 7 కార్పొరేషన్లు, వీటన్నింటి కూడా ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీంతో పాటుగా క్యాబినెట్ అయిపోయిన తర్వాత పొలిటికల్ క్యాబినెట్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సీఎంతో జరిగిన మంత్రులకు సంబంధించిన ఇంటరాక్షన్లోనే ఈ ఇన్ఛార్జ్లకు సంబంధించి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే కొంతమంది మంత్రులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆదిలాబాద్కి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డి, అట్లాగే నిజామాబాద్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్కి తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి వివేక్, మల్కాజ్గిరికి కుమ్మటిరెడ్డి, నల్గొండకు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఇలా మంత్రులను ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పట్టు కోల్పోవద్దు, రెబల్స్ బెడద ఉండొద్దు, సర్పంచ్ అభ్యర్థుల విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లో రిపీట్ కావద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రెండు కూడా డిసైడ్ చేశారు. సీఎం దీనికి సంబంధించి చాలాసేపు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చాలా టఫ్ సిచ్యువేషన్ ఉన్న టైంలో, అంటే ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్న టైంలో విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా మంత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. సో నేను విదేశీ పర్యటన నుంచి రాగానే మళ్ళీ జిల్లాల వారీగా బహిరంగ సభలు కంటిన్యూ అవుతాయి కాబట్టి అప్పట్లోగా ఈ వార్డులకు సంబంధించి, డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, అట్లాగే మిగతా అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి తీసుకురావాలనేది అయితే సీఎం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకల్ బాడీలో ఫస్ట్ టైం జరుగుతున్న, పార్టీ గుర్తుతో ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు ఇండివిజువల్గా జరుగుతాయి, పార్టీ గుర్తుతో సంబంధం ఉండదు. కాకపోతే ఇప్పుడు పార్టీ గుర్తుతో సంబంధంతో జరుగుతున్నాయి. పార్టీ గుర్తుతో జరుగుతున్న నేపథ్యంలో చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. సో కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. సో ఆ రకంగానే అటు ఎమ్మెల్యేలను, ఇటు మంత్రులను కూడా సీఎం సిద్ధం చేస్తున్నారు. ఎస్ ప్రభాకర్.